ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా కార్పెంటర్స్ డేను సంఘ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. కాకినాడ జగన్నాథపురం అన్నమగడ్డ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పెంటర్స్ డే పురస్కరించుకుని మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా కో కన్వీనర్ పి భాస్కర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ వన్ టౌన్ సిఐ వి సురేష్ బాబు పాల్గొని మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. అంతకుముందు కార్పెంటర్స్ డే పురస్కరించుకుని సంఘం కార్యాలయంలో సిఐ వి సురేష్ బాబు కేక్ను కట్ చేసి కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కార్పెంటర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పెంటర్స్ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, భాస్కర్ రావులు మాట్లాడుతూ ఏ నాయకులు అయితే తమ డిమాండ్స్ ను పరిష్కరిస్తారో వారికి తమ మద్దతు పలకడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు డోకుబుర్ర భద్రమాస్టారు, కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, బీసీ సంఘ నాయకులు విష్ణు, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు ఏ నాగు, కాకినాడ జిల్లా కార్పెంటర్స్ సంఘం ఉపాధ్యక్షులు ధర్మారావు, అర్జున్ రావు, రుద్రబాబు, పెదపూడి నాగరాజు, బ్రహ్మాజీ, కాకినాడ జిల్లా కార్యదర్శులు సుబ్బారావు, నాగమురళీకృష్ణ, మీసాలు రామ్కుమార్, సత్యనారాయణ, గౌరవ సలహాదారులు వీరరాఘవులు, సన్యాసరావు, వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్పెంటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయినప్పటికీ భారతదేశంలో ఎవరైతే కష్టపడతారో కష్టపడే అందరికీ ఉపాధి ఉంటుంది. ఆ ఒక్క అవకాశం, ఎందుకంటే ఆధునికంగా కూడా బోర్డు రకాలైనటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి కన్స్ట్రక్షన్లోని కూడా వాటరింగ్ మేస్త్రి లేకపోతే వాళ్ళ తాలూకా అవసరం నెరవేరకుండా వెళ్ళేటువంటి ఎంత మిషనరీ ఉన్నప్పటికీ కూడా మేస్త్రి అని కూడా మ్యాండేటరీ ప్రాబ్లంగా ఉంటుంది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ కూడా పని ఉంటుంది. వీళ్ళంతా కూడా జనరల్గా కష్టపడి పనిచేసేవాళ్ళు కాబట్టి వీళ్ళకి కూడా ఒక డేగా ఈరోజు గుర్తించి వీళ్ళు చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వీరికి ఫ్యామిలీస్కి కూడా మంచి జరగాలి. ఎందుకంటే ఈ వృత్తి అంతరించిపోతూ ఉంది. ఈ అంతరించిపోతున్న వృత్తిని ఆధునిక తరాలు కూడా అలవాటు చేసుకుని ఉండాలి. ఎందుకంటే తర్వాత ఒక 2 years తర్వాత, 3 years తర్వాత, లేదా 10 years తర్వాత ఈ వృత్తి చేసేవాళ్ళు తాలూకా, ఎందుకంటే ప్రతి వాళ్ళు చదివించడానికో లేదంటే ఉపయోగించడానికో పిల్లలు చూస్తున్నారు తప్ప ఈ ఏదైతే ఈ వృత్తులు ఉన్నాయో ఈ వృత్తిని పెట్టట్లేదు. అలా కాకుండా అన్ని సమపాల్లో ఉన్నప్పుడు మాత్రమే కూరలో ఉప్పు, కారం, పసుపు అన్ని సమపాల్లో ఉన్నప్పుడు మాత్రమే కూర ఎలా బాగుంటుందో అలాగే సమాజంలో కూడా అన్ని వృత్తుల వారు అన్ని సమపాల్లో ఉన్నప్పుడు మాత్రమే సమాజం కూడా హ్యాపీగా రన్ అవుతుంది. సో ఈ వృత్తిలో వచ్చే వాళ్ళకి కూడా స్వాగతం తెలుపుతుంది. అయితే ఈ కార్పెంటర్ యొక్క గొప్పతనం ఎటువంటిదంటే, మనం జన్మించిన దగ్గర ఉయ్యాల దగ్గర నుంచి మన వృద్ధులైన చేతికర్ర వరకు కూడా వారి యొక్క వృత్తి మీద ఆధారపడి మన జీవనయాత్ర సాగుతుంది. అటువంటి కార్పెంటర్స్ అందరూ కూడా ఈ రోజున ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఉపాధి కానీ ఎటువంటి అవకాశాలు కానీ పొందక వాళ్ళ వృత్తిని వాళ్ళు విరమించుకునే పరిస్థితిలో ఉన్న తరుణంలో ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇది కష్టతరంతో కూడుకున్న వర్క్ కనుక వారందరికీ కూడా ఒక షెడ్యూల్ ద్వారా కానీ లేకపోతే వారి యొక్క మిషనరీ ద్వారా కానీ వారి యొక్క వృత్తిని పెంపొందించుకోవడానికి మన ప్రభుత్వాలు ఊతనిచ్చినే ఈ మనుగడ సాగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సాగించడానికి ఏమాత్రం కూడా ముందుకు రాని తరుణంలో ప్రభుత్వాలు ఈ విధంగా చేసినట్లయితే మనం ఈ వృత్తిని సాగించడానికి ఈ జీవన విధానంలో చక్కగా సాగే ప్రతి కార్యక్రమం కూడా ముందుకు వెళ్ళాలంటే ఈ కుల వృత్తుల మీద ప్రభుత్వాలు దృష్టి సారించి మాకు ఊతనిచ్చినట్లయితే మేమంతా కూడా ఈ కుల వృత్తిని మనుగడ సాగించడానికి మేము ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.